వైజాగ్ సిటీలో సైబర్ క్రైమ్ విక్టిమ్ మనీ రిఫండ్ మేళా జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా ఈ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చేసి ఒక ముఖ్యమైన నేరం. చాలామంది ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రతిరోజు మోసపోతున్నారండి. సైబర్ క్రిమినల్స్ కూడా ప్రతిరోజు కొత్త కొత్త నేరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఒకరోజు OLX ఫ్రాడ్, ఇంకో రోజు ఫెడెక్స్ ఫ్రాడ్, ఇంకో రోజు మీకు పార్సల్ వచ్చింది, కొంత అమౌంట్ మీరు పే చేస్తే మీకు అంత ఈ గిఫ్ట్ వస్తుంది. ఈరోజు పొద్దున ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, సార్ నా వాట్సాప్, నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్ అకౌంట్ అన్నీ హ్యాక్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు, నేను ఆపదలో ఉన్నాను, నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి. అంటే చాలామంది నిరుద్యోగులు ఈరోజు సైబర్ క్రైమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది 10 సార్లు ట్రై చేస్తే కనీసం ఒకరు విక్టిమ్స్ దొరికిపోతారు. ఆ ఒకరిద్దరు విక్టిమ్స్ జీవితంలో సేవ్ చేసిన మొత్తం అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో 1930 ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది. మనం పోర్టల్స్ కూడా పెట్టాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP అండ్ ఇంతకుముందు చెప్పిన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930. ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయడం, ఈ 1930 ద్వారా కంప్లైంట్ చేయడం, దానివల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేరం జరిగిన వెంటనే, మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంకు సంప్రదిస్తే ఆ మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం, అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ ఎవరు నేరం చేశారు, మోసం చేశారు, వాళ్ళ అకౌంట్ వరకు పోదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన అమౌంట్, ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెడుతున్నాం. విక్టిమ్స్కి రిటర్న్ ఇప్పించాలి ఈ ఫ్రోజన్ అమౌంట్ అంటే కన్సర్న్ కోర్ట్ ఆర్డర్ అవసరం. మన జిల్లాలో మన డిస్ట్రిక్ట్ జడ్జ్ సార్ ఈ విషయంలో చాలా కోఆపరేట్ చేశారండి. ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ కన్సర్న్ కోర్ట్ నుండి మనకు త్వరలో ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చాయి. జాయింట్ సిపి మిస్టర్ ఫకీరప్ప అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ సైబర్ క్రైమ్ వీళ్ళు పగలు రాత్రి కృషి చేసి శ్రమించి ఈ అమౌంట్ ఎలా రిటర్న్ ఇవ్వడానికి వీలు ఉంటుంది అది ప్లాన్ చేసుకొని ఇది ప్లాన్ చేస్తే ఈరోజు ఇది సాధ్యమైంది. ఇలాగే మేము ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా సైబర్ నేరాల్లో అరికట్టడం ఒకవైపు, మరోవైపు బాధితులకు ఫ్రోజన్ అమౌంట్ రిటర్న్ ఇప్పించడానికి ఇలాగే మేళా పెడతాం. ఈరోజు 4,63,00,120 విక్టిమ్స్కి, బాధితులకు మేము రిటర్న్ చేయబోతున్నాం. అందరికీ, ప్రజలందరికీ ఈ సందర్భంగా నా విన్నపము, దయచేసి మోసపోకండి. అన్నోన్
లింక్స్ అయితే క్లిక్ చేయకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏదైనా ఓటీపీ అడిగితే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది, మీ కేవైసీ రెన్యువల్ చేయాలి, మీ పేరు మీద డబ్బు వచ్చింది, ఏదైనా చెప్తే దయచేసి నమ్మకండి. మిమ్మల్ని నమ్మించడానికి నేరగాళ్ళు చాలా సార్లు ప్రయత్నం చేస్తారు, రకరకాల ప్రయత్నం చేస్తారు. మోసపోకండి. మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ సంప్రదించండి. నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి, ఇలా ఫోన్ వచ్చింది, నేను ఏం చేయాలి? వెంటనే నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కి ఆ ఫోన్ నెంబర్ పాస్ చేసి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గైడెన్స్ ప్రకారం మీరు పనిచేయండి అని చెప్తున్నాం. దానివల్ల చాలా అమౌంట్ మేము సేవ్ చేయగలుగుతున్నాం. ఫ్రీజ్ చేసి రిటర్న్ ఇస్తున్నాం. సో ప్రజలు దయచేసి మోసపోకండి. అది కాకుండా ఈ సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టడానికి మేము ఎప్పుడు ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్, ప్రతి యూనివర్సిటీ, ప్రతి ముఖ్యమైన ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన చేతన సదస్సు పెట్టబోతున్నాం. అక్కడ రకరకాల నేరాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ఇంపార్టెంట్ జంక్షన్లో పెట్టబోతున్నాం అండ్ ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా, డాక్యుమెంటరీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మీడియా, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతిరోజు మీ పేపర్లో ఫ్రంట్ పేజ్ అయితే బెస్ట్, లేకపోతే లోపల కూడా ఎక్కడైనా సరే రకరకాల సైబర్ నేరాల గురించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎలా అంటే కార్టూన్ మాదిరిగా, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ వచ్చింది, మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది, అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, నెక్స్ట్ కాల్, ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ మొత్తం ఆ విలువైన వస్తువు మీకు వచ్చేస్తుంది. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి మీరు ఒక లింక్ క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ మోసం చేసే వాళ్ళకి వచ్చేస్తుంది. లేకపోతే స్లోగా ఇలా డబ్బు లాగుతూ ఫస్ట్ టైం 1000, నెక్స్ట్ టైం 2000, నెక్స్ట్ టైం 5000 అలా అడుగుతూనే ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, మేము సిబిఐ నుండి మాట్లాడుతున్నాం, ఈడీ నుండి మాట్లాడుతున్నాం, కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నాం, ఐటీ నుండి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, నా మాట విని ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని తర్వాత మోసం చేయడం. ఇలా మీ పేపర్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక టైప్ మోసం గురించి కార్టూన్ మాదిరిగా, లేకపోతే ఒక స్టోరీ మాదిరిగా ఇస్తే ప్రజలు ఈజీగా గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళు ప్రజల మధ్య అవగాహన పెరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ సైబర్ నేరాల ద్వారా మనం అందరం మోసపోతాం. లక్ష కోట్ల రూపాయలు ఇలాగే పోతాయి. సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ గేర్ అప్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్. వైజాగ్ సిటీ పోలీస్ ప్రజల సహకారంతో ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తారని నేను మీ అందరికీ మరొకసారి ప్రామిస్ చేస్తూ, హామీ ఇస్తూ ఇప్పుడు ఈ నెల స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయ పోలీస్ కమిషనర్ గారు మరియు ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతిలో 63 లక్షలు గల అమౌంట్ని రిటర్న్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చిన బాధితులకి విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు మీ అందరికీ కోర్ట్ ఆర్డర్ ఇవ్వబోతున్నాము. ఈ కోర్ట్ ఆర్డర్ మళ్ళీ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్కి మెయిల్ పంపించడం జరిగింది. మెయిల్ పంపించిన ప్రతి రోజులోనే మీ అకౌంట్కి, మీరు ఏ అకౌంట్ ఇచ్చున్నారో ఆ అకౌంట్కి మళ్ళీ మీ అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా జాప్యం జరిగితే అమౌంట్ మీకు రిఫండ్ రావడంలో ఎక్కడైనా జాప్యం జరిగితే వెంటనే మళ్ళీ మన సైబర్ క్రైమ్ పోలీసుని సంప్రదించాలి. ఎందుకంటే
మీరు అమౌంట్ పోగొట్టిన దాదాపు 2 సంవత్సరం 3 సంవత్సరం అయింది, కొంతమందికి చాలా లేట్ అయింది. కాబట్టి మనము బ్రీచ్ చేసిన అమౌంట్ మొన్న వరకు ఉందని కన్ఫర్మ్ చేసుకుని మీకు ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోడ ఈశ్వర్ అప్పల స్వామి గారు ఆయన 3,34,00,000 ఒకే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు పోగొట్టుకుంటే ఆయనకి ఇప్పుడు 65 లక్షలు గల అమౌంట్ని రీఫండ్ చేస్తున్నాం. చాలా నష్టపోయింది ఎక్కువ, మనం చేస్తున్న సర్వీస్ చాలా తక్కువ అనుకుంటున్నాము. అయినా మీ మనీ మీకే రిటర్న్ చేయడం ఈరోజు కమిషనర్ సార్ చొరవతో మీ అందరికీ అమౌంట్ ఎంత హోల్డ్ అయింది అంత అమౌంట్ రిటర్న్ చేయడంలో సైబర్ క్రైమ్ పోలీసులు బాగా కృషి చేస్తున్నారు. 2 సిఫార్ కమిషనర్ పోలీస్ ఇలాగా. తర్వాత ఒక వ్యక్తి 7 లక్షలు పోగొట్టుకుంటే ఆయనకి 93,000. సో ఇలాగా ఎంత అమౌంట్ హోల్డ్ ఉంటుంది బ్యాంకులో అంతవరకు మేము ఈరోజు మీకు కోర్టు ఆర్డర్ ద్వారా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మనము పేరు చెప్పిన వెంటనే సంబంధించిన వ్యక్తి రావాలి, మీకు కోర్టు ఆర్డర్ ఇవ్వబోతున్నాము. వెంటనే దాన్ని బ్యాంకింగ్ మెయిల్ కూడా పెట్టడం జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే మీ అకౌంట్కి అది పడుతుంది. సమస్య ఎక్కడైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించాలి. మొదటిగా సైబర్ క్రైమ్ నంబర్ చెప్పండి. నా నంబర్ రాసుకోండి. 94906 17917. మీకు ఏదైనా సమస్య మేమే మెయిల్ చేస్తాం బ్యాంక్స్ అన్నిటికీ, మేమే ప్రొసెస్ చేస్తాము. మీరు కూడా వెళ్ళి బ్యాంక్స్ రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా మీకు అబ్జెక్షన్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి. 94906 17917. మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు జస్ట్ మీ యొక్క పేరు, మీ యొక్క అకౌంట్ నెంబరు అని పెడితే చాలు, నాకు మీరు తీసుకుంటాం. మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. అది కాకుండా ఒకవేళ ఇక్కడ ఏదైనా జపం జరిగి మీకు సహకరిస్తాం. ఇంచుమించు ఎన్ని రోజుల్లో వాళ్ళ అకౌంట్కి వచ్చేస్తుంది అమౌంట్? 10 to 15 days పడుతుంది సార్. ఎందుకంటే మన ఇక్కడ నుంచి మొబైల్ లీగల్ సెక్షన్ బిఫోర్ 10 days ట్రై చేస్తాం. సో జూలై ఎండ్ లోపల వచ్చేటట్టు మనం sure. సో జూలై ఎండ్ లోపల వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా జాపం జరిగితే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడచ్చు, లేకపోతే నాతో మాట్లాడితే మేము ఏర్పాటు చేస్తాం. ఓకే. మెగా చెక్ ని రిలీజ్ చేయబోతున్నాము. ఒక 3-4 బాధితులు వచ్చి ఆ చెక్ ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తదుపరి ప్రతి ఒక్కరికి కూడా కోర్టు ఆర్డర్ మీ చేతికి ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ చేతుల మీదుగా మొదటిగా ఒక మెగా చెక్. నేను కూడా బాధితుడిని కొన్ని ఇస్తే సిపి గారు చెప్పినట్టు పెద్ద ఆఫీసర్స్ మాట్లాడినట్టు నాకు రొటీన్గా అలా ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీద ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చి కృష్ణబాబు అండి నా పేరు, మీ పోర్ట్ ట్రస్ట్లో నేను చైర్మన్ గారు చేశాను గుర్తుందా? అదే సార్ మీరు నాకు బాగా తెలుసు, మన ఇద్దరం చాలా కామన్గా ఒక డయాస్లో గెస్ట్గా కూడా ఉన్నాం అంటే ఏదంటే మీరు ఇంతవరకు మీరు సైట్ ఎందుకంటే అప్లై చేసుకోలేదు, ఇంతమంది స్టాఫ్స్ తయారు చేశారు కదా, మీ పేరుని అప్లికేషన్ అయ్యంటే ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే మీకు రేపటి కదా నేను సైట్కి ఇద్దాం అనుకుంటున్నాను. నిజం దాంట్లోకి ఏంటంటే ఆయన ఫోన్ నెంబర్ అడిగింది. నేను నిజం అనుకొని మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి ఈ మధ్యాహ్నం కల్లా మీరు కొంత అమౌంట్ పే చేసినట్టయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేస్తానంటే నేను నిజం చేసుకున్నాను. ఎందుకంటే ఇంతమంది 256 ఆర్టిస్టులను తయారు చేశాను. ఫిల్మ్ ఆర్టిస్ట్ మీ అందరికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు నా ప్రథమ శిష్యుడు. నాకు నిజం అనుకుంటాను సాధారణంగా. పైగా ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫోన్, అమరావతి నుంచి మాట్లాడుతున్నాం అంటే నిజం అనుకున్నాను. ఒక 35,000 మీరు ముందు ఆ డాక్యుమెంట్ గురించి అని చెప్పారు. నిజమనుకొని నేను 3 అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది. నేను క్లాస్కి వెళ్ళిపోయి హడావిడిలో ఉండి జవాబు చేశాను. తర్వాత నేను క్లాస్లో బ్రేక్ ఇచ్చిన తర్వాత అసలు కృష్ణబాబు గారు గురించి ఒక ఆయనని ఫోన్ చేసి ఒక ఆఫీసర్ గారు ఉంటే అమరావతిలో ఆయన ఫోన్ చేసి అడిగితే ఆయన నెంబర్ ఎంతండి చెప్పారు నాకు. అప్పుడు అసలు ఆయన నాకు దొరికారు. ఆయన వెంటనే మీరు లేట్ చేయకుండా కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే మీ అంటే అమౌంట్ హోల్డ్ చేస్తారు, ఆయన అకౌంట్లోకి వెళ్ళకుండా బ్యాంకు కూడా
మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే భవానీ ప్రసాద్ గారిని కలిసాను. కలిస్తే ఆయన చాలా బాగా గైడ్ చేశారు. గైడ్ చేసి నాకు ఏ రకంగా కంప్లైంట్ లాడ్జ్ చేయాలి అంతా చెప్పారు. నేను అలా చేశాను. సో ఇవాళ మా అందరూ అదృష్టం. మీరు నిజంగా రెవల్యూషన్ అండి. సిపి గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ చూడటం అనేది అందరూ గర్వించదగ్గ విషయం. అది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నాకు ఆగస్టు 12th జరిగింది, 2023లో జరిగింది. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. దయచేసి రోజు సమాజంలో జరుగుతున్న నేరాల గురించి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా వరకు వీడియోలు, పోస్టర్స్ ఇవన్నీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. ఖాళీగా ఉంటుంది. ట్రేడింగ్ అనుకుంటూ ఫోన్లు చేసేవారు. 7,73,000 సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నాను. కడియం పుష్పలత. ఈరోజు 65 లక్షల ఆయనకి అమౌంట్ ని రీఫండ్ చేయడం జరుగుతుంది. సిపి సర్చర్స్ మీద 65 లక్షల ఒక కోర్టు ఆర్డర్ సాల్వ్ చేయడం ఇప్పుడు ఇవ్వచ్చు. 29 లక్షలు పేపర్ చెక్ చేయండి. మీ నేమ్ ఉందా లేదా? ఎందుకంటే 150 మంది విక్టిమ్స్ ఉన్నారండి. కాబట్టి మీ పేపర్ వేరే వాళ్ళకు వెళ్ళకూడదు, వేరే వాళ్ళ పేపర్ మీకు రాకూడదు. అదే ఒకటి నేను కూడా చెక్ చేయండి ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ మన ప్రభుత్వం క్రైమ్ అగైన్స్ ఉమెన్ అంటే చాలా సీరియస్గా ఉంటారండి. ఆడవాళ్ళ మీద ఎటువంటి దాడులు సహించేది లేదు. మొన్న ఒక లేడీ మీద ఒక అబ్బాయి దాడి చేయడానికి పోతే ఆ అమ్మాయికి దెబ్బలు తగలలేదు, కానీ అమ్మగారికి దెబ్బలు తగిలింది. ఇప్పుడు అమ్మ సురక్షితంగా ఉన్నారండి, క్షేమంగా ఉన్నారండి. ఆ అబ్బాయిని కూడా మేము పట్టుకున్నాము. కానీ ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, నీ అమ్మాయికి ఎవరైనా వేధిస్తే, 1-sided లవ్ లేకపోతే స్టాకింగ్ జరిగితే వెంటనే ఆ కంప్లైంట్ మీరు దాటకుండా డైరెక్ట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. నా ఫోన్ నంబర్ ద్వారా నాకు తెలియజేయండి. ఎందుకంటే మనం అది ఇగ్నోర్ చేస్తే అటువంటి ముద్దాయిలకు, నేరగాళ్లకు ధైర్యం పెరుగుతుంది. ఆకస్మికంగా ఒకరోజు మార్గ మధ్యంలో లేకపోతే స్కూల్ లోపల, కాలేజ్ లోపల, యూనివర్సిటీ లోపల, లేకపోతే మీ ఇంటి లోపలికి దూకి లోపలికి వచ్చి దాడి చేస్తారు. అమ్మాయి మీద, తల్లిదండ్రుల మీద, అమ్మాయి అక్క చెల్లెల పైన, అన్నతమ్ముల పైన. సో ఇటువంటి కంప్లైంట్ ఏదైనా ఉంటే, ఇటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉంటే దయచేసి దాటకుండా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు, నాకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. మేము వెరిఫై చేసి మీకు రక్షణ కల్పిస్తాం. ప్లస్ అటువంటి నేరం అరికట్టడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ అబ్బాయి మీద 24/7 నిఘా పెట్టడం కానీ, అబ్బాయి మీద ప్రివెంటివ్ డిటెన్షన్, రౌడీ షీట్, బైండింగ్ ఓవర్, జిల్లా బహిష్కరణ, ఏదో ఏం చేయాలి చూసి తగిన చర్య తీసుకుంటాం. మీరందరూ సురక్షితంగా, క్షేమంగా ఉండాలి, ఆ ఏర్పాటు చేస్తాం. సో అది చాలా ముఖ్యం. సో ఇది కూడా భవిష్యత్తులో ఇటువంటి దాడులు మన జిల్లాలో ఎక్కడ జరగకూడదు. అది ఎన్ష్యూర్ చేయాలంటే ప్రజల నుండి సహకారం నాకు అవసరం, మాకు అవసరం, విశాఖ జిల్లా పోలీస్కి అవసరం. నాకు కూడా 2 అమ్మాయిలు, కాబట్టి అమ్మాయిలు ఉంటే ఇటువంటి ప్రాబ్లం రావచ్చు.
ఎందుకంటే వన్ సైడెడ్ లావ్ లేకపోతే స్టాకింగ్ మేము అక్కడక్కడ వింటున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కొన్ని చోట్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇమీడియట్గా మీరు పోలీస్ దగ్గరికి తీసుకొస్తే, పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించాలి. మేము స్పందిస్తాం. ఒకవేళ లోకల్ పోలీస్ స్టేషన్ స్పందించకపోతే వెంటనే నా దృష్టికి తీసుకురండి. ఇది ఒకసారి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తిరిగి అదే అమ్మాయి మీద బాలిక మీద మళ్ళీ వేధింపులు పొందుపడుతున్నారు. ఇదే విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ చెప్పినా సరే వాళ్ళ మీద నిఘా పెట్టడం లేదని చెప్పి బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు నేను బాధిత కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడాను. వాళ్ళు నాకు చెప్పారు, నేను అడిగాము. వాళ్ళు చెప్పారు బయటికి వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఏ రోజు ఏ రాత్రి దాడి జరిగింది, అప్పటి వరకు అమ్మాయి జోలికి వెళ్ళలేదు, అమ్మాయికి ఫోన్ చేయలేదు, ఎటువంటి వేధించలేదు అని ఆ అమ్మాయి తండ్రి స్వయం నాకు చెప్పారండి ఫోన్లో. కాబట్టి ఆ బెయిల్ కండిషన్ కూడా చూస్తే ప్రతి వారం ఒక్కసారి అబ్బాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి అటెండెన్స్ ఇవ్వాలి అంతే. ఆ కండిషన్ ఉంది. అది కూడా సో ఈ పరిస్థితిలో నా ఫోన్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. నేను ఆయన క్లియర్గా అడిగితే కూడా ఇంతవరకు మాకు అట్లా జరుగుతుందని మేము అనుకోలేదు. ఆకస్మికంగా ఇది జరిగింది. అంటే అబ్బాయి మనస్సులో ప్లాన్ చేశారు కానీ బయట ఎవరికి చెప్పలే. ఆకస్మికంగా ఈ దాడి చేశారు. సో ఇటువంటి సంఘటన భవిష్యత్తులో మన జిల్లాలో జరగకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రంలో అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే కొందరు నేరగాళ్ళు ఉంటారు మన దేశంలో, మన సమాజంలో ఉన్నారు. సో ఇటువంటి నేరం అరికట్టాలంటే ప్రజల నుండి సహకారం కావాలి. సో అందుకే మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా ఫోన్ నంబర్ కూడా రిపీట్ చేస్తున్నాం, 7995095799. సో మా ఉద్దేశం వచ్చేసి మేము ప్రొయాక్టివ్గా పనిచేస్తాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక దాడి జరిగిన తర్వాత, ఒక హత్యాయత్నం జరిగిన తర్వాత, ఒక హత్య జరిగిన తర్వాత ముద్దాయిని పాటుకొస్తే లాభం లేదు. లాస్ తీరని లోటు జరిగిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదని ఈ రోజు నుండి ఈ స్కీమ్ మేము మొదలు పెట్టున్నాం. ప్రతి ఇంట్లో అమ్మాయి ఉంటే, మీ అమ్మాయికి ఇలాంటి బెదిరింపులు వస్తే, ఎవరైనా స్టాక్ చేస్తున్నారు, లేకపోతే వేధిస్తున్నారు, లేకపోతే వన్ సైడెడ్ లాగా ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకు సంప్రదించండి, పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. వాళ్ళు లోకల్ పోలీస్ పని చేయకపోతే, మీకు సహాయం చేయకపోతే, సరిగ్గా స్పందించకపోతే నేరుగా నాకు కాల్ చేయండి, నాకు SMS పెట్టండి, నాకు వాట్సాప్ పెట్టండి. మేము మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. నేను 1 జూలై చార్జ్ తీసుకున్న వెంటనే డికాయ్ పార్టీస్ పెట్టాను. అందరికీ తెలియజేశాను. డికాయ్ పార్టీ అంటే ఏంటి? మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్కూల్ పిల్లలుగా, కాలేజ్ పిల్లలుగా, యూనివర్సిటీ పిల్లలుగా నటిస్తూ స్కూల్ బయట, కాలేజ్ బయట నిఘా పెడతారు. ప్రతిరోజు ఈ డికాయ్ పార్టీస్ పెడుతున్నాం. స్కూల్ బయట, కాలేజ్ బయట మీకు స్కూల్ పిల్లలుగా కనిపిస్తారండి, కానీ వాళ్ళు యాక్చువల్గా మా పోలీస్ వాళ్ళు. మీకు తెలియకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకు 2 పనులు అప్పచెప్పడం జరిగింది. ఒకటి గాంజాయి, రెండోది ఈవ్ టీజింగ్, అమ్మాయిలను వేధించడం. ఆల్రెడీ మేము లాస్ట్ 18 డేస్లో చాలా మందిని పట్టుకున్నాం. ఫ్యూచర్లో కూడా నేను ఉన్నంతసేపు ఇది జరుగుతూనే ఉంటాయి. అమ్మాయిలకు ఎవరైనా బెదిరిస్తే, సతాయిస్తే సహించేది లేదు. ఆయన ఫాదర్ ఆఫ్ 2 డాటర్స్, నాకు బాగా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏ ఫీలింగ్ వస్తుంది, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములు అందరూ భయంలో ఉంటారు. సో ఆ పరిస్థితి మన జిల్లాలో ఉండకూడదు. అందుకే మీడియా ద్వారా ఈ విషయం అందరికీ తెలియజేస్తారు. మనం క్లియర్గా చెప్పాము, మేము రౌడీ షీట్ ఓపెన్ చేయబోతున్నాం. జిల్లా బహిష్కరణ, ప్రివెంటివ్ డిటెన్షన్ ప్లస్ బైండ్ ఓవర్. అందులో ఖచ్చితంగా ప్రివెంటివ్ డిటెన్షన్ వస్తుంది. బెయిల్ నుండి బయటికి వచ్చినా మేము జిల్లా బహిష్కరణ కోసం కూడా
ప్రొఫెసర్ తయారు చేయడానికి చెప్పాము. రౌడీ షీట్ వెంటనే ఓపెన్ చేస్తాము, అతన్ని బయట చేస్తాము. సార్ ఏదైతే పోక్సో కేసులో వెళ్ళి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ పే ఇచ్చిన తర్వాత వాళ్ళు మొబైల్ని ట్రాకింగ్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అటువంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? ఇప్పుడు పోక్సో యాక్ట్ చూస్తే 2 రకాల కేసెస్ ఉన్నాయి. ఒకటి అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి మైనర్, తర్వాత పెళ్లి చేయమంటే నిరాకరిస్తున్నారు, అప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టున్నారు. ఇటువంటి కేసు ఒకవైపు. ఇటువంటి కేసులో జైలు వెళ్తారు, కేసు నడుస్తుంది, అది కానీ దాని కాకుండా ఎక్స్ట్రా యాక్షన్ మేము తీసుకోము. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఇష్టంతో అబ్బాయితో పాటు ఉన్నారు. కానీ చిన్న చిన్న పిల్లల మీద అటాక్ చేయడం, అటువంటి యాక్ట్ మేము చేసిన వాళ్ళను పీడోఫైల్ అంటాం. ఆ పీడోఫైల్ మీద మేము 1 జూలై నుండి ఆర్డర్ ఇచ్చాము. షీట్స్ డాసియర్స్ తయారవుతుంది. వాళ్ళందరి మీద జిల్లా బహిష్కరణ లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ ప్లస్ బైండింగ్ ఓవర్ అండ్ షీట్స్ ఓపెన్ చేయడం అన్నీ జరుగుతాయి. సో అటువంటి పీడోఫైల్స్ని మాత్రం మేము ఖచ్చితంగా నిఘా పెడతాం. ఫస్ట్ మేము డేటా తయారు చేస్తున్నాం, రికార్డ్ తయారు చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా నిఘా పెడతాం. కానీ మనం అందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మా డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. ట్రాఫిక్ కూడా చూడాలి, నేరాలు కూడా చూడాలి, లా అండ్ ఆర్డర్ కూడా చూడాలి, అందరి మీద నిఘా కూడా పెట్టాలి. ప్రాక్టికల్గా 100% కేసెస్లో ఫిజిబిలిటీ ఉండకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు. అందుకే పోలీసుతో పాటు ప్రజలు ప్లస్ మీడియా మీ సహకారం కావాలి. మనం అందరం కలిసి శ్రమిస్తేనే ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా సాధ్యంత వరకు మేము చేస్తాం, కానీ పోలీసు కూడా మనుషులు. పోలీస్ 24/7 నిఘా పెట్టమని చెప్తాం, మా వాళ్ళు 24/7 ఎవరు పనిచేయలేరు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు ఇంకొక షిఫ్ట్ వస్తారు. సో అట్లా అంటే నేను చెప్పేది ఏమంటే ప్రజల సహకారం, మీ సహకారం, మేము శ్రమిస్తాం, మేము కష్టపడతాం, అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. సార్ ఎన్ఆర్ఐకి సంబంధించి కిడ్నీ కేసు సంబంధించి కేసు ఎంతవరకు అప్డేట్ ఉంది సార్? అది విచారణ జరుగుతుంది, తొందరలో మీకు మీతో డీటెయిల్స్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. దాలి నాయుడు అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మాకు అక్కడ నుండి కానిస్టేబుల్సే కంప్లైంట్ చేశారు, అందుకే వెంటనే విఆర్కి తీసుకొచ్చాము. అతని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశాము. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే అతని మీద యాక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం, ఎవరైనా తప్పుడు పనులు చేస్తే, లంచం అడిగితే, లంచం తీసుకుంటే, మా ప్రజలు మాకు చెప్తున్నారు, మాకు వీడియో ఆడియో పంపిస్తున్నారు, అలా చేస్తే ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. మేము ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్య తీసుకుంటాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.